హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు కదా. ఈరోజు నేను హోమ్ మేడ్ ఘీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ మొత్తం చెప్పేస్తానే, ఓకేనా? స్టోర్ చేసి పెట్టుకున్న మీగడలో నేనైతే కొంచెం పెరుగు వేసుకొని నైట్ మొత్తం అలానే పక్కకు పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలే. ఇలా అయింది క్రీమీగా. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకు మీగడ మంచిగా వెన్న రావాలంటే ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. చూసారా, అబ్బా ఐస్ క్రీమ్ లానే, వెనిలా ఐస్ క్రీమ్ లానే ఉంది కదా. చూసుంటేనే నోరు ఊరుతుంది, తినబుద్ధి అవుతుంది అనమాట. క్రీమీగా చాలా బాగుంది కదా. నేనైతే ఇక్కడ కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను ఐస్ వాటర్ అయితే ఏం యూజ్ చేసలే. ఐస్ క్యూబ్ అదే కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ కంపల్సరీ అనమాట. లేకపోతే మనకు వెన్ననే సరిగ్గా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీ. నేను ఇక్కడ గ్రైండ్ చేస్తుంటేనే ఆ కూల్నెస్ అంటే మొత్తం కూల్గా బయట మిక్సీ జార్కి తెలుస్తుంది కదా. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఎంత కూల్ అయితే అంత తొందరగా మనకు వెన్న అయితే వస్తుందన్నమాట. ఒకవేళ నార్మల్ వాటర్ ఉంటే అసలు మనకు వెన్న సరిగ్గా రాదు. ఎంతసేపు గ్రైండ్ చేసినా కానీ మజ్జిగలాగా అలా పల్చగా అలా ఉండిపోతుంది తప్పితే, అసలు అలా అవుతుంది తప్పితే మనకు వెన్న అయితే సరిగ్గా రాదనమాట. సో నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ మంచిగా వేసుకున్నా కాబట్టి నాకు చాలా తొందరగా మంచిగా గట్టి వెన్న అయితే వచ్చింది. చూసారు కదా, ఈ నెయ్యి ప్రిపేర్ చేయడానికని దగ్గరగా 1 మంత్ అయితే అయిందనమాట. అప్పటి నుంచి 1 మంత్ నుంచి మీగడ అయితే కలెక్ట్ చేస్తున్నాను. నేను డైలీ ఒక ½ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటాను. సో పాల మీద మీగడ వస్తుంది కదా. సో ఆ పాల మీద మీగడ మొత్తం తీసి ఇలా 1 మంత్ నుంచి అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. మరి స్టోర్ చేసుకున్న మీగడ అసలు పాడవదా అంటే అస్సలు పాడవదు. మనం డీప్ ఫ్రిడ్జ్లో మంచిగా పెట్టుకుంటే అసలు పాడవదు, బూజు రాదు, స్మెల్ రాదు. నెలకు పైనే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా. వెన్న తీసిన తర్వాత ఇలా అయితే కడుక్కోవాలి. అది కూడా కూల్ వాటర్తోనే మంచిగా వైట్ వాటర్ మొత్తం పోయేంత వరకు 3-4 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, 1 మంత్ స్టోర్ చేసుకుంటే మీగడ నాకు ఇంత వెన్న అయితే వచ్చిందనమాట. చూసారు కదా, చాలా ఒక దగ్గర ½ కేజీ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వెన్న అయితే కరగడం స్టార్ట్ అయిందనమాట. చూసారా, మంచిగా నురుగు వస్తుంది కదా. వెన్న మెల్లమెల్లగా కరుగుతుంది. ఇలా కరిగేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. నా నెయ్యి అవుతుందబ్బా. కొంచెం స్మెల్ కూడా వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ పైన తేలుతుంది మొత్తం, అంటే ఇలా బుడగలు వస్తుంది కదా. సో మొత్తం నెయ్యి అన్నమాట. ఇలా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఇలాచి వేస్తున్నాను. మీరేం వేస్తారు ఇంతకు? కొందరైతే తమలపాకు, మెంతులు, ఇలాచి ఇలా వేస్తారు కదా. మా మమ్మీ అయితే మెంతులు వేస్తుంది అబ్బా. తమలపాకు ఇవైతే ఇలాచి అవన్నీ ఏమి వేయదు, మెంతులు వేస్తుంది మా మమ్మీ. నాకు ఇలాచి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేనైతే ఇలాచి వేసాను. ఇంతకుముందు 2 టైమ్స్ చేశాను, ఇలాచి వేసాను. సో ఇప్పుడు కూడా ఇలాచి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చూసారా, అడుగంటుకుంటుంది. అందుకని మనం మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. నేను ఇక్కడ స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను కదా, ఇంకా తొందరగా అడుగంటుకుపోతుంది అనమాట. సో ఇలా కలుపుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ నెయ్యి అయితే అయినట్టే. ఈ కలర్ చూసారా, అసలు వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది అబ్బా. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇంకో 1-2 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే చల్లారాలి కదా. ఇక ఫ్యాన్ గాలికి వేసిన చల్లారిపోయింది. కాసేపు వదిలేసి నేనైతే ఇక్కడ వడబోసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ అయితే తెచ్చుకున్నా. జాలి కూడా కంపల్సరీ కావాలి కదా. చాయ్ జాలి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఈ జాలి ఎందుకు కంపల్సరీ అంటే మనకు గసిపోకుండా ఉంటుంది కదా. ఈ నెయ్యి అయితే నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా అయిపోలేదు. స్మెల్ అయితే స్టార్టింగ్లో ఏ స్మెల్ ఉండేనో అదే స్మెల్ వస్తుంది. ఇప్పటికీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ వడబోసుకుంటున్నాను. ఫస్ట్ చాయ్ జాలి పెట్టి దాని మీద ఒక కాటన్ క్లాత్ చూపించాను కదా, పెట్టి వడబోసుకుంటున్నాను. చూసారు కదా, అసలు మనం ఇంట్లోనే ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది కదా. మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం నెయ్యి కొనుక్కుంటే అందులో అసలు ఏం కలుపుతారో, ప్యూర్ ఘీయా లేదా అసలు ఏం అర్థం కాదు. సో ఇలానే కొంచెం టైం కుదిరించుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కానీ ముఖ్యంగా పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది.
నెయ్యి వడబోసుకున్న తర్వాత చూడండి నాకు ఎంత నెయ్యి వచ్చిందో. జస్ట్ 1 మంత్కే నాకు దగ్గరగా 1/2 కేజీ నెయ్యి అయితే వచ్చిందనమాట. చాలు కదా, ఇంతకన్నా ఎక్కువనా? ఈ నెయ్యి మంచిగా 1 మంత్ వరకు తినొచ్చు అనమాట. ఇలా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసినప్పటి నుంచి నాకైతే అసలు బయట నెయ్యి కొనుక్కోవాలి అనే థాటే వస్తలేదు. నెయ్యి లేకున్నా సరే బయట నెయ్యి కొనుక్కోవడం అవసరమా అన్నట్టు అనిపిస్తుందనమాట. సో ఇక హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా. నేను ఇంతకుముందు క్లాత్ యూజ్ చేయలేదు. సో ఇలా కింద గసిలాగా కొంచెం వచ్చింది బ్లాక్, అందుకనే ఇప్పుడు నేను క్లాత్ అయితే యూజ్ చేశాను. అసలు ఈ నెయ్యి ఇలా ఎందుకు అయిందంటే, నేను నెయ్యి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. సో అందుకు ఇలా అయితే అయిపోయింది. ఇక దీన్ని అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. చూసారు కదా, బయటనే పెడతాను. మంచిగా మాకైతే 1 మంత్ వరకు ఈజీగా నెయ్యి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? మరి నా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. మరి మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. పక్కా వీడియో చేసి అయితే పెడతాను, ఓకేనా? నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేసలేరు. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మరి ఉంటాను. బాయ్.